అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన కనుపాపవలయం మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూసుకుందామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 25వ వచనాన్ని చూద్దాము. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అని దేవుడు ఇక్కడ సొలొమోను మహారాజు ద్వారా ఇక్కడ మన సెలవిచ్చి ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను ఔదార్యమును గురించి మనకు తెలియపరిచారు. ఇక్కడ ప్రియులారా, ఔదార్యము గలవారు అన్నారు. ఇక్కడ ఔదార్యం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే కనుక పక్షపాతం లేకుండా చూసుకునేటటువంటి తత్వాన్నే ఔదార్యము అంటారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యం ఉండాలి అంటే ఏ విధమైనటువంటి పక్షపాతము లేనటువంటి మనస్సు గలవారుగా ఉండాలన్నమాట. ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి మనము మన పొరుగువారి ఎడల ఔదార్యము గలవారిగా ఉండాలి. అలా ఔదార్యము గలవారిగా ఉండి మనము ప్రేమను చూపిస్తూ సహకరించే భావన కలిగిన వారుగా ఉండాలి. ఈ మంచి మనస్సును మనము కలిగినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడతారు. మనం చేసిన పనులు సఫలమవుతాయి. సర్వోన్నతుడు మనల్ని పరీక్షిస్తూ తన కృప వెంబడి కృపను మనకు ప్రసాదించేవారుగా ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ ఔదార్యం అనేది దేవుని యొక్క లక్షణమే. ఈ దైవ లక్షణము మనలో అమర్చబడాలి. అది మనలో ఫలించాలి. అది మనలో పనిచేయాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ దివ్య లక్షణములు మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో ధన్యులం కదా అండి. పుష్టిగా ఉంటాము. అన్ని విషయాల్లో కూడా మనము తృప్తిగా ఉంటాము, ఘనంగా ఉంటాము. ప్రియమైన స్నేహితులారా, అట్టి స్థితిని సర్వోన్నతులకు దేవుడు మనకు ప్రసాదించాలి అంటే మనలో ఈ లక్షణము మనము కలిగిన వారుగా ఉండాలి. ఔదార్యము కలిగిన వారిగా ఉండాలి. ప్రియులారా, ఇట్టి మహాభాగ్యము అంటే ఈ లక్షణం కూడా ఒక భాగ్యమే, ఒక ఘనమైనటువంటి స్థితి. కనుక ఈ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఈ చక్కని లక్షణాలు మనం కాపాడుకోవాలి. వీటిని బట్టి కలగవలసిన మేళ్ళు కలిగి తొలగవలసిన కీడు తొలగుద్ది. ప్రియ స్నేహితులారా, అట్టి దీవెన నేడున్న మనకు, మన కుటుంబములకు, మన బిడ్డలకు ప్రభువారు నిరంతరము ప్రసాదిస్తూ ఫలింపచేయునుగాక. ఆమేన్. సర్వ శరీరులకు దేవుడనని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. నాయనా, ఆరంభములో దావీదు పట్ల సౌలు ఔదార్యము గలవాడై ఉన్నాడు. రాను రాను ప్రభువా సౌలులో ఔదార్యము తొలగిపోయింది. ప్రభువా నీకు స్తోత్రములు. అప్పుడు అతని చరిత్ర మారిపోయింది. దావీదైతే నిరంతరము ఔదార్యము కలిగి ఉన్నాడు కనుక దావీదు అంచెలంచెలుగా వర్ధిల్లాడు. అట్టి దీవెన ఈ దినాన ప్రభు ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలకు ప్రసాదించి వర్ధల చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృప సదా మనందరికీ తోడైండుగాక. ఆమేన్.